హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. మీకు విషయం చెప్తానండి. సాయి అయితే డైట్ స్టార్ట్ చేసేసాడు. ఇంకా స్టార్ట్ చేసాడు అంటే ఇంకా ఆయిల్ ఫుడ్ అలాంటివి ఏం తినడు అనమాట. ఓన్లీ చికెను, మీకు తెలుసు కదా, ఎగ్స్తోనే తింటాడు, ప్రోటీను, ఇంకా క్యారెట్లు అవి తింటూ ఉంటాడు. ఇంకా నన్ను కూడా అలాగే తినమని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇంకా అదిగోండి చికెన్ అయితే తెప్పించేసుకున్నాడు. ఎయిర్ ఫ్రై కొనమన్నాడు. ఇంకా అది కొనే లోపల నాకు నిప్పుల మీదే తినాలనుంది. ఇలా కాల్చుకొనమ్మా, నేను ఉడకబెట్టుకొని తిన్ను, ఆయిల్ వేసుకోను, కాబట్టి ఇది కొనమ్మా అది కొనమ్మా అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. కొంటాను లేరా ఈలోగా ఇలాగా ట్రై చేయని చెప్పేసి నేను ఇక్కడ పైన షెడ్ ఇలా వేయించినప్పుడు అదిని కూడా నేను అన్నీ రెడీ చేసి ఉంచాను అనమాట. నూనె డబ్బాలు తెప్పించి పొయ్యిలు ఈ రెండు ఇలాంటిదేమో అడ్డంగా కట్ చేసి ఇలా పెట్టుకొని కాల్చుకుంటాడని నేను ముందే ఊహించి రెడీగా ఉంచాను. ఇప్పుడు అవి కావాలనగానే అందులో చిప్పలు కాల్చేసి ఉంచి అదిగోండి అదైతే స్టాండ్ అయితే పెట్టేసిస్తే అలా పెట్టుకుంటున్నాడు. కాకపోతే ఎక్కువ నిప్పులు బాగా ఫుల్గా పెట్టేసాను. అంటే నేను ఫస్ట్ టైమే ఇలా కాల్చడం అన్నది, అది ఎంత వేడి తగులుతుంది, ఫాస్ట్గా తగులుతుంది, అది ఇంకా మనకి తెలియదు కదా, కొన్ని ఎంతవరకు ఉండాలి నిప్పులు అన్నది తెలీదు. ఇప్పుడు దాని మీద ఆయిల్ అలాంటివి కూడా ఏమి వేయమన్నమాట. ఓన్లీ అలాగే మగ్గాలి, తిప్పుతూ ఉండాలి. కాబట్టి పెట్టాము. ఇప్పుడు ఫస్ట్ టైము ఎలా వస్తాయి ఏంటి అన్నది చూద్దాము. త్వరగా కాలిపోతున్నాయి అని అనిపిస్తుంది మాకు. అయితే మగ్గిపోతున్నాయా మాడిపోతున్నాయి, స్మెల్ అది పెట్టగానే జియోమని కొట్టేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టాండ్ ముందే పెట్టి ఉంచామన్నమాట. అంటే వేడెక్కుతుందేమో పెడదామని చెప్పేసి పెట్టేసి ఉంచాము. ఇంకా పెట్టగానే కాలింది. ఇప్పుడు అవి తిరగేయాలంటే అప్పడాలది మనకి ఇలా స్టాండ్ ఇలా తిప్పుకునేది ఉండాలి కదా, అది లేదు. అంతకుముందు కొన్నది ఇరిగిపోయింది అనమాట. నేను ఏం చేశానంటే నిమ్మకాయలు పిండుకునేది ఉందరా ఇలాగా నువ్వు ఇలా తిప్పని చెప్పేసి ఇచ్చాను అనమాట. దాంతో అదిగో పాటలు పడుతున్నాడు. అమ్మ ఎంటనే కాలిపోతున్నాయి అని అంటున్నాడు. మ్యారినేట్ చేసి ఉంచాడు చికెన్ అయితే. అందులో అన్ని మసాలాలు వేసి అన్నీ బాగానే వేసి చక్కగా ఒక ఎగ్ కూడా వేసాడు. 1-2 ఎగ్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాడు అనమాట. చక్కగా ఇదిగోండి ఇంత బాగా కాలింది. తింటే టేస్ట్గా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువగా కుక్ అయిందంటే మాడింది, పైన ఫాస్ట్గా కాలిపోతుంది. మనకి కుక్ అయిందా అని కుక్ అయిందా లోపల అనేసి మేము డౌట్గా అనుకుంటున్నాం తింటుంటే. కానీ కుక్ అయిపోయింది, బాగానే చక్కగా మగ్గిపోయింది. అటు ఇటు తిప్పితే ఒక పావు గంట పైనే అలా మగ్గబెడుతూ ఉన్నాము. బాగా కాలిపోతుంది. ఇంకా ఆ రోజైతే నేను మాదమ్మకి ప్రొద్దుటే నేను రైస్ అది వండేస్తాను కదా, శనగలు, ఇంకా ఆయిల్ అని అదిగోండి వెజిటేబుల్ రైస్ పెట్టుకున్నా, కొన్ని శనగలు, నేను చికెన్ పీసెస్ పెట్టుకున్నాను. అందులోకి రైతా కూడా చేశాను. క్యారెట్ అవి వేసి మనకి ఫైబర్ కావాలని చెప్పేసి నేను అలాగా చేశాను అనమాట. ఎక్కువ క్యారెట్ తోటి అలా తింటూ ఆ శనగలు అవి మిక్స్ చేసుకొని తింటుంటే భలేగా అనిపించింది. చికెన్ అయితే సూపర్ అండి. కాకపోతే కొంచెం మాడకపోతే ఆ ఎక్కువ నలుపుదనం అన్నది లేకపోతే బాగుండని అనిపించింది. ఫస్ట్ టైం కదా, రేపు ట్రై చేద్దాం మళ్ళీ అని చెప్పేసి అనుకున్నాం. రేపు ఎలా వస్తాయో చూద్దాము. చికెన్ మ్యారినేట్ చేసిన విధానం అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా సాయి అయితే మసాలాలో ఏమి తగ్గించడు ఎట్టి పరిస్థితిలో. ఉప్పు అయితే తగ్గించడు, ఆయిల్ తగ్గించమంటే తగ్గిస్తాడేమో, ఆయిల్ లేకుండా చేస్తాడు, కానీ ఇవేమి తగ్గించడు అనమాట అసలు ఎట్టి పరిస్థితిలో. ఇంకా సాయంత్రం కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం నుంచి నేను ఏం చేశాను, క్యారెట్ అవన్నీ కూడా ఎండలో పెట్టాను ఆల్రెడీ. ఇంకా అవన్నీ కూడా పౌడర్ చేసేద్దామని కూర్చున్నాను. బీట్రూట్ అది కూడా మనం అంతకుముందు చేసింది సగానికి సగం అయిపోయింది బాగానే, ఇంకా కొంచెం ఉంది. ఇంకా అవన్నీ కూడా పౌడర్ చేసుకుందామని చెప్పేసి కూర్చున్నా. ఇంకా నేను రాగి జావ చేస్తున్నాను, అన్నిట్లో వేస్తున్నాను కదా, పాల్లో మిక్స్ చేసుకొని చక్కగా ఓట్స్ అవి వేసుకొని తింటూ ఉంటున్నాను. ఇంకా ఏం చేద్దాం వెరైటీగా, మీకు ఏదైనా వెరైటీగా చూపించాలని నాకు అనిపిస్తుంది. ఆలోచనలు వస్తున్నాయి నాకైతే. చక్కగా మనం మినపసున్నుండలు అవి చేసుకుంటాం, బెల్లం అవన్నీ వేసుకొని. ఇప్పుడు బెల్లం అవి వేసుకోకుండానే ఇవి నోట్లో ఉత్తిది వేసుకొని తింటే హార్లిక్స్ పౌడర్ లాగా చాలా తీగా అనిపిస్తుంది. అంటే మనం నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టుకుంటే అంత స్వీట్ ఓవర్ స్వీట్ ఉండదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి ఇంకా తీపి కావాలి, మనకి న్యాచురల్ స్వీట్ కావాలి అని అనుకుంటే కనుక బెల్లం అలాంటిది కాకుండా ఇప్పుడు ఎండు ఖర్జూరం ఉంటుంది కదండి, ఆ ఎండు ఖర్జూరాన్ని లోపల గింజలు తీసేసి దాన్ని కూడా మెత్తగా చక్కగా పౌడర్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుని లడ్డూలు చేసుకోవచ్చు. నెయ్యి కాసుకొని ఇలాచీ పౌడర్ వేసుకుని లడ్డూలు చుట్టుకొని తినచ్చు. నేను షార్ట్ వీడియోలో ఐడియా వచ్చిందనమాట అప్పటికప్పుడు, అది అలా చెప్పాను. ఇలా పెట్టుకుంటే ఎలా, ఇలాగా లడ్డూలు చుట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు బాగా అనిపించింది. మీకు స్వీట్ తక్కువ అవుతే ఏం చేయాలా అన్నది నేను ఈ ఫుల్ వీడియోలో చెప్పాను అనమాట. ఇంకా బీట్రూట్ కూడా
నాకు సేమ్ థాట్ ఇంతే. ఇది చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఒక్కసారి అంటే ఇప్పుడు ఆరోగ్యం కోసం ఎన్నో రకాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు కదా మనం. ఇప్పుడు ఎన్నెన్ని రకాలు బాబో, మామిడికాయలు ఎక్కడ తింటున్నారు, రకరకాల వంటలు. నేను అవన్నీ ఇది వరకు చేసేదాన్ని, ఇప్పుడు అస్సలు అట్ల జోలికి వెళ్ళబుద్ధి కావట్లేదండి. ముందు ఎందుకు ఆ షుగర్ వేసి అయ్యేసి ఎందుకు అనిపిస్తుంది. అది మా పిల్లలు కూడా వాటికి ఎందుకమ్మా అలా పాడు చేసుకుంటారు, న్యాచురల్గా ఎందుకు తినరు. అమ్మ వీడియోల కోసం చేస్తున్నారమ్మా, వాళ్ళు తప్పదు అనేసి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా మామిడికాయని అలా జ్యూస్ తీసేసి పేస్ట్ చేసి మళ్ళీ షుగర్ వేసి కొబ్బరి వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సరే అండి, నేను చేసిన ఈ వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి.